ఈ వీక్ రీక్యాప్ అని వచ్చినది 5 వీడియోస్ 22 షార్ట్స్ అండి. బాగానే పెట్టాను. ఇంకా ఎక్కువ చూసిన వీడియోస్ ఈ 3 అనమాట. అలా ఇస్తారు. నేను ఎవ్రీ వీక్ కంపల్సరీ షేర్ చేస్తాను. 30 షేర్స్ అయినాయి, 652 లైక్స్, 41 కామెంట్స్. బాగుంది, హ్యాపీ అనిపించింది. ఇందులో టాప్ వీడియో హైయెస్ట్ పేని రవ్వ దోశ చూసారు ఎక్కువ. ఇంకా శనివారము సాయంత్రము బయట తినేసినాము. సో చపాతి పిండి అలాగే ఉందన్నమాట. ఆ చపాతి పిండి తీసుకొని పొద్దున శనివారం చేసిన ఎగ్ కర్రీ పాపకి చేసినది, దాంట్లో ఇంకో ఎగ్ ఉడకబెట్టేసి మా ఆయనకు పొద్దున చపాతి ఎగ్ కర్రీ ఇచ్చేసినాను. పిల్లలకేమో ఇద్దరికి రైస్ ఉప్మా చేసిన, అదే బియ్యప్రవ ఉప్మా చేశాను. ఇంట్లోనే బియ్యప్రవ ఎలా చేసుకోవచ్చో నేను చెప్పాను ఆల్రెడీ, నిన్న వీడియోలో చెక్ చేసుకోండి. ఇంకా పిల్లలిద్దరికి ఉప్మా చేసిస్తే తిన్నారు. మధ్యాహ్నం సంగటి చేసుకున్నాం. నేను చపాతీతో పాటు లాస్ట్ ఇయర్ మ్యాంగో పల్పు పెట్టి స్టోర్ చేసి అది తీసుకొని పాలు చక్కెర వేసేసి కాజు వేసేసి నేను మా ఆయన చెరొక కప్పు. మాకు చపాతీలో మ్యాంగో పల్పు, స్వీట్ మ్యాంగో, మళ్ళీ పులుపుది కాదు. సో రసంవి వస్తాయి కదా జ్యూస్ మ్యాంగోస్, అలా మీరు ఇప్పుడే స్టార్టింగ్లోనే కదండి జ్యూస్ మ్యాంగోస్, తర్వాత రావు. చక్కగా స్టోర్ చేసుకోండి. దాన్ని ఏంటంటే మనము మిక్సీకి వేయకూడదు, టీ స్ట్రైనర్లో ఉంటుంది కదా, జ్యూస్ స్ట్రైనర్లో వేసేసి ఇలా అనేస్తే చక్కగా దిగిపోతుంది. మిక్సీకి వేస్తే స్టిక్కీ అవుతుంది. చక్కెర కూడా కలపలేదు చూడండి, అన్నీ అప్పటికప్పుడు కలుపుకున్నా. ఇంకా కొత్త సీజన్ వచ్చింది కదా, మాకు మళ్ళీ కొత్తగా పనులు వస్తాయని గుర్తొచ్చి దాన్ని అయిపోగొట్టుకున్నా. లాస్ట్ ఇయర్ కొంచెమే స్టోర్ చేసుకున్నా, ఈ ఇయర్ కొంచెం ఎక్కువ స్టోర్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే ఏ ప్రిజర్వేటివ్ వేయకుండా స్టోర్ చేసాను, చాలా బాగుంది. సండే మధ్యాహ్నం సంకటి తినేసి ఇంకా రిలయన్స్ మార్ట్ వెళ్ళాము సరుకులు తెచ్చుకోవటానికి. ఇంకా చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా. అసలు మీరు స్టోర్ చేసుకోండి చక్కగా. పుల్లగా ఉన్నా కానీ స్టోర్ చేసుకుంటే ఇలాగా మీకు ఫ్రీజర్లో పెట్టుకుంటే మ్యాక్సిమం కొంచెం పులుపు తగ్గుతుందండి. ఏదైనా నేను గమనించిన, పచ్చిమిర్చి మిక్సీకి వేసి ఫ్రీజర్లో పెట్టుకుంటే కొంచెం కారం తగ్గుతుంది. సో ఇది కూడా పులుపు తగ్గుతుందని అనుకుంటున్నాను. మామిడికాయ కూడా గమనించండి, తురిమేసి చక్కగా ఫ్రీజర్లో పెట్టుకోండి. సంవత్సరం పొడుగు మామిడికాయ పప్పు చేసుకొని తినచ్చు. ఇంకా పసుపు వేసి పెట్టుకోండి, మీరు ఏ ప్రిజర్వేటివ్ అక్కర్లేదు. అన్నీ ఫ్రీజర్లో చక్కగా. మీకు బాక్సులలో పెట్టుకోకపోతే ఇది ఉంది కదా, జిప్లా కవర్స్లో పెట్టేసుకోండి, లేదా సీల్ చేసే కవర్స్ ఉంటాయి, నేను ఒకసారి చూపించాను, వాటిలో పెట్టుకోండి. మజా పిచ్చి ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, అసలు మజా ప్యాకెట్లలో మజా బాటిల్స్లో తాగిపించకండి పిల్లలకి. చాలా ఈ మధ్య చూస్తున్నాం మనము, అందులో పురుగులు రావటం. చక్కగా మీరే స్టోర్ చేసుకొని, నేనేం చేశానంటే ప్రిజర్వ్ చేశాక వాటిని క్యూబ్స్గా తీసి ఐస్ క్రీమ్ లాగా కట్ చేసి మళ్ళీ పెట్టుకున్నాను అనమాట. ఇందాక చూసారు కదా, అలా పెట్టుకోండి. చాలా సంవత్సరం అంతా ఉంటుంది ఫ్రీజర్లో పెట్టుకొని. ఇంకెలాగూ మనకు పండ్లు ఎక్కువ ఇప్పుడు కొంటుంటాము, గెస్ట్లు వస్తారు, కొన్ని పాడైపోతాయని పడేస్తాము. ఒక్కోసారి ఊర్లోకి వెళ్తాము సడన్గా, అలాంటప్పుడు కూడా మనము అన్ని ఫ్రీజర్లో పండ్లు అట్లా పెట్టేసి వెళ్ళిపోండి. కావాలంటే వచ్చాక తీసి బయట పెడితే మీకు తొక్క ఈజీగా ఊడొస్తుంది. ఆ తర్వాత చక్కగా మీరు గ్రేట్ చేసి పెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.